అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మండల్ సమాఖ్య సిఎల్ఎఫ్ అకౌంటింగ్ ఎంట్రీలో చిన్న చేంజెస్ ఏమేమైనా ఒకసారి తెలుసుకుందాం. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ డైరెక్ట్ ఇంతకుముందు సిఎల్ఎఫ్ కనిపిస్తుండే, ఇప్పుడు కనిపించట్లేదు. ఈ విధంగా డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఈ డాష్ బోర్డ్ కనిపించడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది. అక్కడ జస్ట్ మనం వచ్చి ఫెడరేషన్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు వివో ప్రొఫైల్, వివో మీటింగ్, సిఎల్ఎఫ్ ప్రొఫైల్, సిఎల్ఎఫ్ మీటింగ్ అనిపిస్తుంది. సిఎల్ఎఫ్ మీటింగ్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అందరూ ఏం చేస్తున్నారంటే ఇక్కడ మీటింగ్ అని ఇక్కడ ఎంచుకొని ఇక్కడ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అందరూ ఇలా చేయకండి. పైన చూడండి, ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ మనకి బ్లాక్ సిఎల్ఎఫ్ ఉంది. ఈ సిఎల్ఎఫ్ని ఎంచుకోండి. ఈ సిఎల్ఎఫ్ని ఎంచుకున్నప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది ఎంట్రీ చేయడానికి కానీ అటెండెన్స్ చేయడానికి కానీ. జస్ట్ ఇక్కడ జనరేట్ మీటింగ్, వ్యూ లిస్ట్ ఆఫ్ మీటింగ్స్ వస్తుంది. వ్యూ లాస్ట్ మీటింగ్ క్లిక్ చేసిన తర్వాత మనకు అటెండ్ వస్తుంది. అటెండెన్స్ సబ్మిట్ చేస్తాం. మనం ఇక్కడ ఎంతమంది పెట్టుకుంటే అంతమంది అటెండెన్స్ వస్తుంది. మనం ఏంటంటే 10 కనిపిస్తుంది కానీ పర్సన్ కావద్దు. ఇక్కడ జస్ట్ మనం ఎంత ఫిగర్ పెట్టుకుంటే అంత అటెండెన్స్ వస్తుంది. 50 అంటే 50 అటెండెన్స్ వస్తుంది. మనకి ఎంత ఉంటే అంత అటెండెన్స్ వస్తుంది. ఈ విధంగా అటెండెన్స్ వేసుకుంటాం. వేసుకున్న తర్వాత మనం ఇక్కడ లాస్ట్లో ట్రాన్సాక్షన్ ఉంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, మీకు లోన్ రిక్వెస్ట్ ఇక్కడ ఉంది, సమ్మర్ ఇక్కడ ఉంది. ఎవరికైనా లోన్ ఇవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ లోన్ రిక్వెస్ట్ పెట్టాలి. పెట్టిన తర్వాతనే మనం లోన్ ఇవ్వడానికి వస్తుంది. కానీ అంతకంటే ముందు అక్కడ డైరెక్ట్ లోన్ ఇస్తే రాదు. ఇది అందరికీ తెలుసు, మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి చెప్తున్నాను. అలా ట్రాన్సాక్షన్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ పేమెంట్ సేమ్ రిసిప్ట్స్. ఇది మీకు తెలుసు విషయం, నేను మళ్ళీ కొత్తగా చెప్పట్లేదు. వివో సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ ఇక్కడ వచ్చింది. అంతకుముందు ఏమేమి రిసిప్ట్స్ వచ్చాయని డిస్ప్లే అవుతుంది. ఇంతకుముందు మనకు కొంచెం తెలియకుండా, కానీ ఇక్కడ అంతకుముందు ఏమేమి రిసిప్ట్స్ వచ్చాయి అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఆ వివో నుంచి మనకి ఏం రిసిప్ట్స్ వచ్చాయి, ఇంత వచ్చిందని ఇక్కడ డిస్ప్లే అవుతుంది కింద ఆటోమేటిక్గా. ఇక్కడ మనం యాడ్ రిసిప్ట్ అంటే యాడ్ రిసిప్ట్ యాడ్ అవుతుంది. సేమ్ ఇక్కడ రిసిప్ట్ మొబైల్ రిసిప్ట్ మోడ్, బ్యాంక్ ఆర్ క్యాష్, అది ఆన్లైన్, అమౌంట్ అండ్ డేట్ అని చెప్పి ఎంటర్ చేసేస్తే సరిపోతుంది. సో బ్యాంక్ 1000 రూపీస్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంతకుముందు ఇది ఇక్కడ ఏం లేకుండా ఇప్పుడు చూడండి ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా రిసిప్ట్స్ వస్తే కూడా అదే టైంలో బ్యాంక్ దాంట్లో ఇంకెన్నైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ న్యూ, అది ఇంక రిసిప్ట్ హెడ్ కింద లోనా అదర్సా హెడ్స్ రాసుకోవాలండి. అదర్స్ అయితే అదర్స్, ఒకవేళ లోన్ అయిందనుకో లోన్ హెడ్కి వెళ్ళిపోతుంది. అదర్స్ అంటే అదర్ హెడ్స్ కిందకి వెళ్ళిపోతుంది. అంటే మనకు లోన్ అనుకో లోన్ రిపేర్స్గా లోన్, అదర్స్ అంటే అదర్స్లో మళ్ళీ మనకు అడుగుతుంది ఫండ్ సోర్సు, ఏ ఫండ్. ఓకే, అదేవిధంగా లోన్స్లో ఏ లోన్ నంబర్ ఎంత. ఓకే, అదేవిధంగా కరెంట్ డ్యూ ఎంత లోన్ది, అమౌంట్ రిసీవ్డ్ ఎంత మనం ఇక్కడ ఎంట్రీ చేయాలి, సేవ్ అనాలి. ఇది మనకు లోన్కి సంబంధించి. లేదు అదర్ రీపేమెంట్స్ వస్తున్నాయి మనకు, అదర్స్ వచ్చినప్పుడు ఏడి కింద వస్తుంది. సిఏఎఫ్ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, సిఏఎఫ్ ఎంత అమౌంట్ వచ్చింది, సేవ్. లోన్స్ అని అదర్స్ అని 2 డిఫరెంట్స్గా పెట్టడం జరిగింది. ఆ 2 మనం ఎంట్రీ చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే జరుగుతుంది. కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. చిన్న చేంజెస్ వచ్చినాయి. ఆ చిన్న చేంజెస్ని మనం చేసుకుంటూ పోతే సరిపోతుంది. ఇంకా చూడండి, కంపల్సరీ సేవింగ్స్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సేవింగ్సా లేకపోతే ఏజీవైయా. ఓకే, తర్వాత మీరు ఒకసారి ఏమేమి ఉన్నాయి చూద్దాం. అడ్మిషన్ ఫీ, ఏజీసీఎఫ్, క్యాపిటల్ కాంట్రిబ్యూషన్, కమ్యూనిటీ ఎంటర్ప్రైజ్ ఫండ్స్, కమ్యూనిటీ సిఏఎఫ్, అదేవిధంగా కంపల్సరీ సేవింగ్స్, డిపాజిట్స్, equipment cost of bank BC Saki, infrastructure fund CMTC,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్, ఎంసీఎల్ఎఫ్, ఇవి మనకి ఇట్లా డబ్బులు వస్తాయి కాబట్టి డబ్బుల్ని ఇప్పుడు సపోజ్ సిఎంటీసీకి వచ్చినాక సిఎంటీసీ దాంట్లో ఎంట్రీ చేయాలి. ఎంసీఎల్ఎఫ్ నుంచి వస్తే అది చేయాలి. ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ ఫండ్ ఏమైనా వస్తే అడ్వాన్సెస్, ఇన్సూరెన్స్ సపోర్ట్ ఫండ్, ఇంట్రెస్ట్, సిబిఓస్, మెంబర్షిప్ ఫీజ్, అదర్ అడ్వాన్సెస్, పెనాల్టీస్, షేర్ క్యాపిటల్, స్టార్ట్అప్ ఫండ్స్ మనకు వచ్చినట్టుంటే ఇక్కడ అన్ని ఫండ్స్ ఎంట్రీ చేయాలండి. ఇక్కడ ఎంట్రీ చేయడానికి వస్తుంది. పక్కన నుంచి వాళ్ళతో రీపేమెంట్ వస్తే మనకు ఒకవేళ పేమెంట్స్ వస్తే పేమెంట్ దాంట్లో కనిపిస్తాయి ఇవన్నీ. ఈ విధంగా మనకి హెడ్స్ ఉంటాయి. హెడ్స్ ప్రకారం చేసుకుంటూ పోవాలి. ఇది నెంబర్ 1. ఇది చాలా సింపుల్ అయింది. ఇప్పుడు నెంబర్ 2 పేమెంట్కి న్యూ లోన్ డిస్బర్స్మెంట్ చేసేది ఇక్కడ. రీపేమెంట్ ఆఫ్ బారోయింగ్స్ మనం ఎవరికైనా చేస్తే, ఫండ్ డిస్బర్స్మెంట్స్ ఏమైనా ఫండ్స్ మనకి ఏమైనా వచ్చినట్టు కొట్టి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడం. అదర్ పేమెంట్స్ చూసుకుంటే అలా ఇక న్యూ లోన్ అంటే మనకి తెలుసు. అక్కడ రిక్వెస్ట్ పెడితే రాదు. అక్కడ రిక్వెస్ట్ పెట్టా సపోజ్ బీఓకి ఇస్తే మనకి ఇంతకుముందు రాదు. ఇక్కడ చూడండి మీరు. తర్వాత పేమెంట్స్ ఆఫ్ బారోవర్స్, మనం ఎక్కడికైనా లోన్ తెచ్చుకుంటే వాళ్ళకి లోన్ కట్టేది. అంటే మనం ఉండాల్సిన సమయం నుంచి లోన్ తెచ్చుకున్నాం అనుకో, వాళ్ళకి కట్టేది, వాళ్ళకి సంబంధించిన లోన్ కట్టడానికి ఇక్కడ వస్తుంది. అదర్ సీఎల్ఎఫ్ నుంచి తెచ్చుకున్న, అదర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్స్ తెచ్చుకున్న, ఓకే. అదేవిధంగా బ్యాంక్కి లోన్ కట్టిన ఇక్కడ వస్తుంది. అదేవిధంగా లోన్ పేమెంట్స్, అది లోన్ డిస్బర్స్మెంట్ చూసాం మనకి ఏమేట్స్ ఉన్నాయో. ఇక్కడ మనకు ఓన్లీ మెంబర్, ఎస్ఎస్జి, విఓ, అదర్ సిఎల్ఎఫ్, పిఈ, సిఎస్సికే ఉన్నాయి. మిగతా ఏం లేవు ఇక్కడ, అదర్స్ లేవు. అందుకోసం మీకు బస్సుది లోన్ ప్రజెంట్ ఎంట్రీ చేయొద్దని చెప్తున్నాం. మీరు అందరూ ఏం చేస్తారు, బస్సు ఎక్కడ ఎంట్రీ చేయాలి. మనకు అమౌంట్ వచ్చినట్టు ఎంట్రీ చేసుకుంటాం, కానీ ఇంకా లోన్ డిస్బర్స్మెంట్ ఇప్పుడు కొట్టాం. హెడ్ వచ్చిన దాకా కొడదాం, అది ఇక్కడ కొడదాం అనేది నిర్ణయించుకుందాం. తర్వాత రీపేమెంట్ అది చెప్పాను. ఫండ్ డిస్బర్స్మెంట్స్, మన ఫండ్స్ ఎవరికన్నా ఫండ్స్ వచ్చిన ఫండ్సే పంపించాం అంతే. ఫండ్స్ వచ్చినాయి అంటే తిరిగి మనకు రాదు, అంటే రీపేమెంట్ రాదు, ఓన్లీ ఫండే పంపిస్తాం. అంటే సపోజ్ ఎస్ఎస్జి తీసుకుందాం. ఎస్ఎస్జికి ఏమేమి ఇస్తాం మనం, ఆర్ఎఫ్ ఇస్తాం, ఏవిఓలు ఇస్తాం. ఎస్ఎస్జి పేరు ఏ ఎస్ఎస్జికి ఇస్తున్నాం. ఫండ్ సోర్స్ ఏంటి, ఇక్కడ చూడండి. ఫండ్ సోర్స్ చూడండి, ఏజీసీఏఎఫ్, క్యాపిటల్ కంట్రిబ్యూషన్, కమ్యూనిటీ సిఏఎఫ్, ఎక్విప్మెంట్ బిఏఎఫ్. అంటే తిరిగి రాదు, ఇది తిరిగి రాని ఫండ్స్లో కొడతాం, తిరిగి వచ్చేటి లోన్స్లో కొడతాం. బాగా అర్థం చేసుకోండి. ఇది అడ్వాన్సెస్ కూడా అదర్ అడ్వాన్సెస్ ఎవరు ఏమైనా ఇస్తే, అదర్ ఫండ్స్ వాళ్ళకి ఏమైనా ఇస్తే, స్టార్టప్ ఫండ్కి ఇస్తే, పిఎంఎం సీడ్ క్యాపిటల్కి ఇస్తే, ట్రాన్సాక్షన్ క్యాపిటల్ బిల్డింగ్ ఫండ్స్ ఇస్తే, ఇవన్నీ తిరిగి రావు. ఫండ్స్ అంటే తిరిగి రావు మనకు, దాని మీద ఎటువంటి బిజినెస్ రాదు. అటువంటి ఇక్కడ ఎంట్రీ చేస్తాం. అదేవిధంగా బీఓకి ఇచ్చినా కానీ ఇక్కడ ఎవరికి ఇస్తే వాళ్ళకి, అదర్ సిఎల్ఎఫ్కి ఇచ్చిన, పీజీకి ఇచ్చిన హైడ్స్ ఇక్కడ. అదర్ పేమెంట్ చేస్తే పేమెంట్ టు ఎవరికి ఇచ్చాం, అదర్లో ఎస్ఎస్జికా, విఓస్కా, అదర్స్కా, ఎవరికి ఏమైనా అదర్ పేమెంట్ చేస్తే వస్తాయి. సపోజ్ అదర్ ఎస్ఎస్జీలో ఏమున్నాయి, అదర్ పేమెంట్స్ ఒకసారి చూసాం. హెడ్స్ ఏవిఓలో ఏదైనా ఎస్ఎస్జికి ఇస్తే, అదర్ పేమెంట్స్ ఏమైనా ఇస్తే, పేమెంట్స్ ఏమేమి ఉన్నాయి. పేమెంట్ ఫర్ ఎవరికి ఇచ్చినాం, డిపాజిట్స్ కోసం ఇచ్చినామా, కంపల్సరీ సేవింగ్స్ ఇచ్చినామా, వాళ్ళకి వాపస్ ఇచ్చినామా, డివిడెండ్ ఇచ్చినామా, ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ ఫండ్స్ ఇచ్చినామా, అట్లా వాళ్ళకి డివిడెండ్ ఇస్తే డివిడెండ్, సిబిఓ డిపాజిట్స్ ఇస్తుంది, కంపల్సరీ సేవింగ్స్ వాళ్ళకి వాపస్ ఇస్తే అది పేమెంట్ చేస్తే ఎంత ఇచ్చాం. మీకు చాలామంది అడుగుతారు, సార్ వాళ్ళకి సేవింగ్స్ వాపస్ ఇచ్చేస్తున్నాము, అవి ఎక్కడ ఎంట్రీ చేయాలి, వాళ్ళకి డివిడెండ్ ఇస్తున్నాము ఎక్కడ ఎంట్రీ చేయాలి అని అడుగుతున్నారు చాలామంది. ఇక్కడ అదర్ అడ్వాన్సెస్ ఫ్రమ్ సర్లే వాళ్ళకి ఏమైనా ఇచ్చినాయి, షేర్ క్యాపిటల్ వాళ్ళకి వాపస్ ఇస్తే, ట్రైనింగ్ క్యాపిటల్ బిల్డింగ్ వాళ్ళకి ఇస్తే, వాలంటరీ సేవింగ్స్ వాళ్ళకి వాపస్ ఇస్తే ఇక్కడ ఎంట్రీ చేస్తాం, వాళ్ళకి పేమెంట్ చేస్తాం. ఇది పేమెంట్ చేసుకునే ఆప్షన్. ఎస్ఎస్జికి తెలిసింది మనకు ఎవరికి వివోకే చేస్తాం కాబట్టి మనం వివోనే చూస్తాం, కానీ అన్నింటిలో ఈ ఆప్షన్స్ ఉంటాయి. మీకు చూపెట్టాలనే ఉద్దేశంతో చూపించాం. మనం ఎక్కువగా డైరెక్ట్ వివోకే చేస్తాం కాబట్టి మనం వివోస్కే చూపిస్తాం. ఇక్కడ కంపల్సరీ సేవింగ్స్, డిపాజిట్ వాపస్, డివిడెండ్ రీపేమెంట్స్, ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ ఫండ్ వాళ్ళకి ఏమైనా ఇచ్చేస్తే తిరిగి వచ్చి, అదర్ అడ్వాన్సెస్ ఏమైనా వాళ్ళకి ఇచ్చేది ఉంటే, షేర్ క్యాపిటల్ వాళ్ళకి ఇచ్చేది ఉంటే, బిల్డింగ్ ఇస్తే వాలంటరీ సేవింగ్ వాళ్ళకి ఇస్తే ఇక్కడ ఎంట్రీ చేస్తాం. అదే ఇంకా వేరే వర్గాలు ఎవరైనా పేమెంట్ చేస్తే ఇక్కడ మనకి హెడ్స్ ఉంటాయి. అదర్స్లో ఏమేమో చూద్దాం ఒకసారి. పేమెంట్స్ అదర్స్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్, ఏజిఎం, అదర్ ఫండ్స్, ఆడిట్ ఛార్జెస్,
ఓకే. బ్యాడ్ డెబిట్స్, బ్యాంక్ చార్జెస్, క్యాడర్ పేమెంట్. క్యాడర్ పేమెంట్ శాలరీస్ పేమెంట్, క్యాష్ పర్చేజెస్ ఏమైనా క్యాష్ పర్చేజ్ చేస్తే, కమ్యూనికేషన్ ఎక్స్పెండిచర్స్ అంటే కంప్యూటర్ది, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, ఎక్విప్మెంట్స్ ఏమైనా కొంటే, ఫీ అండ్ పెనాల్టీస్, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఫర్నిచర్ అండ్ ఫిక్సరీస్ కొంటే, గ్రాంట్స్ అండ్ డొనేషన్ వర్క్ అని ఇస్తే, ఆన్యువల్ టు క్యాడర్ జీతం ఇస్తే, ఇన్నోవేషన్ ప్రోగ్రామ్స్ ఫండ్స్ ఏమైనా చేస్తే, ఇన్నోవేషన్స్, ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ ఫండ్ ఏమైనా ఖర్చు చేస్తే, ఇంట్రెస్ట్ పేడ్ వర్క్ అని చేస్తే, ఇంట్రెస్ట్ పేడ్ టు లోన్స్ ఎక్స్టర్నల్ ఏమైనా చేస్తే, ఇన్వెస్టర్ క్లోజింగ్ స్టాక్స్ ఏమైనా చూస్తే, ల్యాండ్ బిల్డింగ్స్ ఏమైనా కొంటే, ఆఫీస్ బేరస్ ఆండ్రోరియం, అదర్ అడ్వాన్సెస్ ఎస్ఆర్ఎల్ఎం, అదర్ ఎక్స్పెండిచర్ ఫండ్ ఎక్స్పెన్స్. ఇక్కడ మీకు పర్చేస్ ఆఫ్ ఇన్వెంటరీ, ఇక్కడ అన్ని హెడ్స్ ఉంటాయి. రెంట్, సేవింగ్స్ అండ్ హయ్యర్ లెవెల్ ఫెడరేషన్స్, షేర్ క్యాపిటల్ అండ్ శ్రీనిధి ఆర్ మహిళా మనకు షేర్ క్యాపిటల్ అండ్ హయ్యర్ లెవెల్ ఫెడరేషన్స్. ఓకే. స్టాక్ బుక్ కీపర్ శాలరీస్, ట్యాక్స్ పెయిడ్, ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్ ఫండ్స్, ట్రావెల్ ఎక్స్పెండిచరు, వెహికల్ ఏమైనా ఉంటే, వర్కింగ్ క్యాపిటల్ ఎస్సీఎస్, ఈ విధంగా ఇక్కడ ఎంట్రీ చేస్తాం మనం. సిఎస్ సంబంధించింది. ఇవి పేమెంట్స్. నెక్స్ట్ కాంట్రా ఎంట్రీ అంటే మనకు తెలుసు, క్యాష్ బుక్లో కాంట్రా అంటే డబుల్ ఎంట్రీ జరిగినప్పుడు కాంట్రా ఎంట్రీ ఇక్కడ చేస్తాం. వచ్చింది పోయింది, మనకు కాంట్రా ఎంట్రీస్ ఇక్కడ ఎంట్రీ చేసుకుంటాం. ఏ ఎంట్రీ ఇంట్లో కాంట్రా ఎంట్రీ చేసుకోండి. జనరల్ ఓచర్స్ ఏమైనా ఆర్గనైజేషన్కి సంబంధించినవి ఏమేమి ఉన్నాయి, జనరల్ ఓచర్ చేస్తాం. రీకన్స్ట్రక్ట్ జనరల్ ఎంట్రీ చేస్తాం. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ బీఆర్ఎస్. చాలా పేమెంట్ చేస్తున్నాం మనం చెక్ రూపంలో, కానీ ఎంట్రీ చేయట్లేదు మనం. బీఆర్ఎస్ ఎంట్రీ చేయకపోవడం వల్ల బ్యాలెన్సెస్ డిఫరెన్స్ వస్తున్నాయి మనకు. ఆ బ్యాలెన్సెస్ డిఫరెంట్ రావడం వల్ల మీరు అందరూ కూడా టాలీ అవుతలేవు సార్ బ్యాలెన్సెస్ అని చెప్తున్నారు నాకు. బ్యాలెన్సెస్ టాలీ అవుతలేవు సార్ అని చెప్తున్నారు నాకు. అది చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి జస్ట్ ఇక్కడ వచ్చి మీ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఏ అకౌంట్ నుంచి చెక్లు ఎక్కిస్తారా ఆ అకౌంట్ చేసుకొని అక్కడ కొట్టేసి స్టేటస్ క్లియర్ పెండింగ్ సెలెక్ట్ చేసుకోండి. సర్చ్ అనండి. మీరు చెక్కులు ఇచ్చి పెండింగ్ ఉన్నాయన్నీ కూడా ఇక్కడ వస్తాయండి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ చెక్కులు ఇచ్చారు మీరు అమౌంట్, కానీ అన్నీ పెండింగ్ ఉన్నాయి. అంటే క్లియర్ కావాలి వాస్తవంగా. ఇక్కడ జస్ట్ మనం క్లిక్ చేసి ఇగో పెండింగ్ క్లియర్డ్. ఎప్పుడు క్లియర్ అయింది? సబ్మిట్. పాత డేట్లు తీసుకుంటలేదు, మనం ఈ డేట్లనే క్లియర్ కొట్టుకోవాలి మొత్తం. ఈ విధంగా క్లియర్ అయిన దానికి వెళ్ళిపోతుంది. దయచేసి అందరూ బీఆర్ఎస్ ఖచ్చితంగా చేయండి, లేకపోతే ఇబ్బంది వస్తుంది, మనకు అమౌంట్స్ తేడా వస్తాయి. క్లియర్ ఖచ్చితంగా చేయాలి. క్యాన్సిల్ అయితే క్యాన్సల్, కొన్ని క్యాన్సిల్ చేస్తారు కదా మన పెద్ద మనుషులు చెక్కులు ఇచ్చి, అటువంటి ఇక్కడ ఎంట్రీ చేయాలి మనం ఈ మంత్లోనే చేసుకోవడానికి వస్తుంది. లాస్ట్ ఏ మంత్లో అయితే మనం మీటింగ్ జనరేట్ చేసినామో ఆ మంత్లోనే వస్తుంది, ఇది వేరే మంత్లో రాదు. మళ్ళీ ఇట్లా మీరు బీఆర్ఎస్ చేసేయాలి అన్ని చెక్కులు. ఆ బీఆర్ఎస్ చేసిన వస్తే బీఆర్ఎస్ పెండింగ్ ఉన్నంత మట్టుకు మనకి ఇబ్బంది అవుతుంది, అమౌంట్స్ అన్ని డిఫరెన్స్ వస్తాయి. ఇది చాలామంది చేయట్లేదు, ఇది ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా చేసేయండి. నెక్స్ట్ మీకు తెలుసు క్యాష్ మీకు ఇక్కడ డిపాజిట్ ఏం చేయాలి, బ్యాంక్ మీకు తెలుసు. సెటిల్మెంట్స్ ఏమైనా సెటిల్మెంట్ చేసేది ఉంటే ఎస్హెచ్జికి ఏం సెటిల్మెంట్ ఉంది సపోజ్ చూసాం ఒకసారి. ఎస్హెచ్జి నేమ్ అంటే వన్ టైం సెటిల్మెంట్స్ ఏమైనా చేసేటువంటి చేస్తారండి. ఇది మనకి లేదు, ఈ ఆప్షన్ మనం చెయ్యం. ఈ విధంగా మనం డైరెక్ట్గా ఒకసారి అకౌంటింగ్ అనేది ఎంట్రీ చేస్తాం. దయచేసి అందరు గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా చూసుకుంటే ఈజీగా ఉంది, పెద్ద కష్టం లేదు. కానీ మన అన్ని ప్రాక్టీసెస్ తప్పడం వల్ల ఇబ్బంది వస్తుంది, దానివల్లనే మనకి ఇబ్బంది వస్తుంది తప్ప వేరే వస్తలేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే మనకు మెయిన్గా ఇక్కడ రిఫ్రెష్ అనే బటన్ వస్తుంది. ఈ రిఫ్రెష్ అనే బటన్ని మీరు క్లిక్ చేసుకుంటే మనకున్న డేటా మొత్తం పర్ఫెక్ట్గా ఎప్పుడైనా వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి, ఈ రిఫ్రెష్ అనే బటన్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ఇందులో. ఈ రిఫ్రెష్ బటన్ క్లిక్ చేసుకుంటే మన డేటా మొత్తం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. లేకపోతే
డైరెక్ట్ ఇక్కడ కూడా రిఫ్రెష్ చేసుకోవచ్చు, అక్కడ చేసుకోవచ్చు, అందులో వేసుకోవచ్చు, ఇందులో వేసుకోవచ్చు. ఏదైనా డేటా పోయింటే మనకు తిరిగి వాడడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకొని అందరూ కూడా డేటా కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నా. యాక్చువల్లీ చాలా ఈజీ అయిపోయింది, కానీ మీ అందరికీ చెప్తున్నా ఓల్డ్ డేటా కొట్టడం వల్ల ప్రాబ్లం వస్తుంది. ఇది 2 చేస్తే జూన్ మంత్ ఓపెన్ చేసుకొని జూన్ మంత్లోనే క్లోజ్ చేయండి. నెక్స్ట్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ ఎంట్రీ చేయండి. మీరు పెండింగ్ పెట్టుకుంటే మళ్ళీ క్లబ్ చేసి కొట్టడం వస్తుందని మీరు అనుకుంటున్నారు, అది తప్పు. కాబట్టి ఎవ్రీ మంత్ ఎప్పటికప్పుడు క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.